హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. లివర్ పని మన శరీరం నుండి విషాలను బయటకు తీసేయడం. లివర్ పని రక్తాన్ని శుద్ధి చేయడం, ఆహారాన్ని జీర్ణించుకోవడం మరియు శక్తిని నిల్వ చేయడం. కానీ మన లివర్‌లో ఏదైనా సమస్య వస్తే, లివర్ పనితీరు దెబ్బతింటే, ఈ పనులన్నీ లివర్ సరిగ్గా చేయలేడు. అయితే మన లివర్ ఆరోగ్యంగా ఉందా? లేదా అనారోగ్యంగా ఉందా? ఎలా తెలుసుకోవాలి? మరి ఈ వీడియోను నేను స్టార్ట్‌లోనే మీతో చెప్పినట్టు, లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. దాని పని మన రక్తాన్ని శుద్ధి చేయడం, ఆహారాన్ని జీర్ణించుకోవడం, శక్తిని నిల్వ చేయడం మరియు శరీరం నుండి విషాలను బయటకు పంపడం. ఇప్పుడు మన లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనారోగ్యంగా ఉందా ఎలా తెలుసుకోవచ్చు? ముందుగా మనం అనారోగ్య లివర్ గురించి మాట్లాడుకుందాం. మీ లివర్ అనారోగ్యంగా ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు చాలా ఎక్కువ అలసటగా అనిపించడం, ఏ పని చేయకపోయినా, ఏమీ చేయకపోయినా మీకు బలహీనతగా అనిపిస్తే, అలసటగా అనిపిస్తే దాని అర్థం లివర్ పనితీరు కొంతవరకు దెబ్బతింది అన్నమాట. ఇప్పుడు కారణం ఏమిటో తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేయిస్తాం. ఇప్పుడు పరీక్షల్లో ఏ పరీక్షల ద్వారా మన లివర్ పనితీరు సరిగ్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చో తర్వాత చెబుతాను. రెండవ లక్షణం మనకు కనిపించేది వాంతులు రావడం లేదా వాంతులు రావాలనిపించడం. మూడవ లక్షణం మీకు కనిపించేది ఆకలి తగ్గిపోవడం. అంటే మీకు తినాలనే ఆసక్తి పోయిపోవడం. ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు కనిపించవచ్చు. అంటే మీ చర్మం మరియు కళ్ళలో మార్పులు రావడం, రంగు మారడం, అంటే పసుపు రంగు రావడం. జాండిస్ అంటే పసుపు రావడం కనిపించటం, పసుపు రావడం కడుపులో కూడా ఉండవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ దశలోకి వెళ్తే మీకు దురద కూడా రావచ్చు. మీ లివర్ ఆరోగ్యంగా లేకపోతే కడుపులో నీరు కూడా చేరవచ్చు. ఇవన్నీ లక్షణాలు. వీటిని బట్టి మనం లివర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించగలుగుతాం. మీకు ఎక్కువగా గ్యాస్, ఆమ్లత, అసిడిటీ ఏర్పడుతుంది. మీ లివర్ ఉన్న ప్రదేశం అంటే పైభాగం కుడివైపు పొట్టలో, అక్కడ మీకు నొప్పి అనిపించవచ్చు. నొప్పి ఇది మీకు నిరంతరం ఉండే నొప్పిగా ఉండొచ్చు, పించి చేసే నొప్పిగా ఉండొచ్చు, లేదా పదునైన కత్తిరించేలా ఉండే నొప్పిగా కూడా అనిపించవచ్చు. మీరు తినిపోతుంటే వెంటనే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. కొద్దిగా నీరు తాగినా కూడా కడుపు పూర్తిగా బరువుగా, భారంగా అనిపిస్తుంది. మనం లివర్ ఆరోగ్యంగా లేకపోతే ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు లివర్ ఆరోగ్యంగా లేదని ఎలా గుర్తించాలి? ఎలా తెలుసుకోవచ్చు? దానికి కొన్ని పరీక్షలుంటాయి. ఆ పరీక్షల్లోని కొన్ని పారామీటర్లను చూసి మీ లివర్ ఆరోగ్యంగా ఉందా? లేదా అనారోగ్యంగా ఉందా? అనేది తెలుసుకోవచ్చు. మీ లివర్ ఆరోగ్యంగా లేకపోతే మేము ఒక పరీక్ష చేయిస్తాము. దానికి పేరు ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో కొన్ని పారామితులుంటాయి. వాటిని చూసి మీ లివర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఎల్ఎఫ్టి రిపోర్ట్స్ చేయించుకుంటే అందులో బిలిరుబిన్ టోటల్ అనే పారామీటర్‌ని చూస్తారు. మీ బిలిరుబిన్ టోటల్ పెరిగి ఉంటే అది మీరు జాండిస్ వైపు వెళ్తున్నారని అర్థం. అదే సమయంలో మీరు చూస్తే మీ ఎస్‌జిపిటీ పెరిగుందని కనిపిస్తే అక్కడ ఏమవుతుంది అంటే మీ లివర్ సెల్స్ ఏమవుతున్నాయి? వాటికి నష్టం జరుగుతోంది. అదే సమయంలో మీకు కనిపిస్తే మీ ఎస్‌జిఓటీ లెవెల్ పెరిగి ఉందని దాని అర్థం లివర్‌లో వాపు వచ్చింది, లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చింది. అందువల్ల లివర్ తన పనితీరును సరిగ్గా చేయలేకపోతోంది. అలాగే మీకు ఎల్‌బి అంటే ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ పెరిగి ఉన్నాయని కనిపిస్తే దాని అర్థం బైల్‌లో ఏదో రకమైన అడ్డంకి ఏర్పడింది. మరియు మీకు అల్బ్యూమిన్ తక్కువగా ఉందని కనిపిస్తే దాని అర్థం లివర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇవి కొన్ని పరీక్షలు. ఇవి కాకుండా మేము అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ కూడా చేస్తాము. అలాగే లివర్‌లో ఎంత స్కారింగ్ ఉందో తెలుసుకోవడానికి ఫైబ్రో స్కాన్ కూడా చేస్తాము. ఎంత ఫైబ్రోసిస్ జరిగింది అనేది కూడా చూస్తామే. ఫైబ్రోసిస్ అంటే మీ లివర్‌లో ఉన్న ఆరోగ్యకరమైన టిష్యూలు ఎంతవరకు స్కారింగ్‌కి గురయ్యాయో దాని వలన లివర్ సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. చివరగా మీ లివర్ ఎందుకు డ్యామేజ్ అయిందో తెలుసుకోవడానికి మేం బయాప్సీ కూడా చేస్తాము. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు మనం మన లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో మాట్లాడుకుందాం. మీరెంత పని చేస్తున్నా, మీరు పరిగెత్తుతున్నా, పరుగులు పెడుతున్నా, మీకు అలసట అనిపించకపోతే అంటే మీ లివర్ సరిగ్గా పనిచేస్తోంది. అది ఎనర్జీని నిల్వ చేసుకుంటోంది, వినియోగిస్తోంది. అందుకే మీకు అలసట అనిపించడం లేదు.
మీకు ప్రతిరోజు ఆకలి వేస్తోంది. మీరు బాగా తినిపోతున్నారు. మీరు నీరు తాగుతున్నారు, తిండి తింటున్నారు. మీ లివర్ సరిగ్గా పనిచేస్తోంది. మీ లివర్ మీ తినే ఆహారాన్ని జీర్ణం చేస్తోంది కాబట్టి మీ కడుపులో బరువు అనిపించకపోతే అంటే మీ లివర్ సరిగ్గా పనిచేస్తోందన్నమాట. మీ చర్మం మెరుస్తుంటే అంటే లివర్ విషాలను బయటకు పంపుతోందన్నమాట. లివర్ డిటాక్స్ అవుతోంది మరియు మీ చర్మం మీద మెరుపు కనిపిస్తోంది, వెలుగొస్తోంది. మీ మూత్రం పల్చగా పసుపు రంగులో వస్తోంది. స్టూల్ కూడా క్లియర్‌గా ఉంది. మీకు మలబద్ధకం సమస్య లేదు. మీకు కడుపులో నొప్పి లేదు. మీకు వాయువు, గ్యాస్ ఏర్పడడం లేదు. మీకు ఆమ్లత, అసిడిటీ లేదు. అంటే ఇది మీ లివర్ ఆరోగ్యంగా ఉందని సూచిస్తుంది. ఇప్పుడు మనం మన లివర్‌ను అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యంగా ఎలా మార్చుకోవచ్చో మాట్లాడుకుందాం. అందులో డైట్ చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. మంచి డైట్ మిమ్మల్ని మెరుగుపరచగలదు. అలాగే చెడు డైట్ మిమ్మల్ని చెడగొట్టగలదు. మీరు మద్యం సేవిస్తున్నారా? పొగ త్రాగుతున్నారా? అంటే ఇవన్నీ ఈ రోజు నుంచే ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే వీటి ప్రభావం మీకు తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. మీ లివర్‌లో కొవ్వు పెరుగుతుంది. ఆ తర్వాత లివర్ ఫైబ్రోసిస్, ఆపై సిరోసిస్, చివరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ బరువును కూడా నియంత్రించాలి. ఎందుకంటే మీ బరువు పెరిగితే తప్పకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. ఉదాహరణకు బీపీ, షుగర్ వంటి సమస్యలు. ఎప్పుడైనా బీపీ లేదా షుగర్ వస్తే వాటి వల్ల కూడా లివర్‌పై ప్రభావం పడుతుంది. లివర్ పనితీరు, ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పదార్థాలను తీసుకోండి. ఇవి మీ లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీరు లివర్‌ను డీటాక్స్ చేసే డ్రింక్స్ తీసుకోండి. ఉదాహరణకు జింజర్ వాటర్ లేదా లెమన్ వాటర్ తీసుకోవచ్చు. మీరు టీ బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఈ విషయాలను మీరు పాటిస్తే మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఇంతే. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.